మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం. ప్రపంచంలోని 35 భాషల్లో ప్రచురితమవుతున్న అనుదిన ధ్యానాల పుస్తకం. తెలుగు భాషలో 1953 సంవత్సరం నుండి నేటి వరకు, అనగా గత 72 సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ 3 తరాల క్రైస్తవ పాఠకులను దేవునితో తమ అనుదిన నడకలో బలపరుస్తున్న అనుదిన ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం. వినండి, దేవునితో మీ అనుదిన నడకలో వర్ధిల్లండి. ఈనాటి మేడగది అనుదిన ధ్యానాన్ని చదువుకుందాం. శనివారం, జనవరి 25, 2025. ఈనాటి ధ్యానాంశం నీతితో నింపబడుట. నీతితో నింపబడుట. ఈనాటి వాక్య భాగంగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 1 నుండి 12 వచనాలు చదవండి. నేటి ముఖ్య వచనం: నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. ఒక రిట్రీట్లో ఒక చిన్న గ్రూపు నాకు అప్పగించబడింది. ఆ గ్రూప్లో మత్తు పదార్థాలకు బానిసలై దాని నుండి విడుదల కొరకు ట్రీట్మెంట్ ఇచ్చే సెంటర్ నుండి వచ్చిన వారు 2 ఉన్నారు. సాధారణంగా అలాంటి వారితో మాట్లాడడం గాని, కలిసి ప్రార్థన చేయాల్సిన పరిస్థితులు గాని నాకింతవరకు ఎదురవ్వలేదు. కానీ మేము ఒక లోతైన ఆధ్యాత్మిక అనుభవం నేర్చుకొనుటకు దేవుడు మమ్మల్ని అక్కడ కలిపాడు. ఆ రిట్రీట్ ముగిసే సమయానికి నేను వారినిద్దరినీ నా సొంత సహోదరుల వలె ప్రేమించసాగాను. వారు ట్రీట్మెంట్ పొందుతున్న సెంటర్ మా ఇంటికి ఎక్కువ దూరంలో లేదు గనుక వారిని దర్శించాలని నడిపింపును పొందాను. వారు నన్ను తమ సెంటర్లో జరిగే ఒక సాయంకాలపు ఆరాధనకు ఆహ్వానించారు. అక్కడి ఆరాధనలో దేవుణ్ణి ఆరాధించుటకు నాలో ఇంతకు ముందు లేని ఒక లోతైన వాంఛ కలిగింది. నేను దానిని మాటల్లో వర్ణించలేను. వారిలో వాక్యం కోసం తీవ్రమైన ఆకలి ఉందని, తమను రూపాంతరపరుచుటకు వారు పరిశుద్ధాత్మను ఎంతగానో కోరుకుంటున్నారని, అలాగే ఆ విషయాలను చెప్పడానికి వారు ఏమాత్రం సిగ్గుపడడం లేదని నేను గ్రహించాను. నాకు బోధించడానికి వారి వద్ద చాలా ఉంది. నాకు కలిగి ఉన్న కొద్ది భక్తి విశ్వాసాలతో నేను సంతృప్తి పడకూడదని వారి నుండి నేనొక పాఠం నేర్చుకున్నాను. నీతిని ఆహార పానీయాల వలె ఆశించినప్పుడు మనము నీతితో నింపబడతామని యేసు ప్రభువు చెప్పారు. ఆరాధన సమయంలో వారిలో ఆ తీవ్రతను నేను గుర్తించాను. వారి ఆసక్తి నేను దేని కొరకు ఆకలి దప్పిక కలిగి ఉన్నాను అని నన్ను నేను ప్రశ్నించుకునేలా చేసింది. తాను మాత్రమే ఇవ్వగల నీతిమత్వం పొందమని యేసు ప్రభువు మనల్ని పిలుస్తున్నాడు. నా క్రొత్త స్నేహితుల విశ్వాసం మరియు వారు నాకు నేర్పిన విశ్వాసాన్ని బట్టి నేను కృతజ్ఞత కలిగి ఉన్నాను. నేటి ధ్యానం: నేను ప్రభువును ఆసక్తితో వెతికినప్పుడు సంపూర్తిగా నింపబడతాను. ప్రార్థన. కృపగల దేవా, మమ్మను నిజముగా తృప్తిపరిచే దానిని నీవు మాత్రమే ఇవ్వగలవని మేమెరుగుదుము. మేము సంపూర్తిగా నింపబడే వరకు నీ యొక్క ప్రేమ కృపలతో మమ్మును నింపుము. యేసు నామంలో ఆమేన్. ప్రార్థనాంశం: నాకు విశ్వాస పాఠాలను నేర్పినవాడు. తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం రాసి పంపినవారు మైఖేల్ ఏ. ఓ క్విన్, జార్జియా, అమెరికా. మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.